కేసీఆర్ గారు కాలువలకు నీళ్లు తెస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కళ్ళలో నీళ్లు వస్తా ఉన్నాయి. మరి ఎటు చూసినా రైతులకు దరి దొరకడం లేదు. ఇవాళ కరెంటు సక్రమంగా రావడం లేదు, నీళ్లు లేవు కాలువలల్లా. మరి గత ప్రభుత్వం లోపల ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దునికినాయి. మరి ఇప్పుడు ఎందుకు నీళ్లు రావడం లేదు? వర్షాకాలం కూడా నీళ్లు ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఎక్కడికి పోయినా చీదరించుకుంటా ఉన్నారు రైతులు. ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ సంతోషంగా లేదు. ఇవాళ యూరియా బస్తాల కాడికి పోతే జిరాక్సులు పెట్టుకుని మళ్ళా వెనకటి రోజులు చెప్పులు లైన్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి రైతులకు దాపరిచ్చింది. ఇవాళ ఒక మడి దున్నుదామంటే ఇటు బస్తాల కాడికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటు యూరియా బస్తాల కాడికి పోతే ఇటు మడి దున్నేటోడు లేడు. ఇవాళ రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతుల నడ్డి విరిచిందని ఇవాళ ఎక్కడికి పోయినా జనం చెప్పుకుంటా ఉన్నారు. ఇది ఒక శాపంగా మారింది ఈ ప్రభుత్వం. దయచేసి రైతుల పక్షాన మేము అడిగేది ఒకటే, మీరు తక్షణమే నీళ్లు ఇవ్వండి. నీళ్లిచ్చి కాలువల ద్వారా నీళ్లిచ్చి రైతులను ఆదుకోవాలని చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాటలే తప్ప చేతలు లేవు. 20 నెలలు అయితా ఉన్నది. మీరు ఏం పని చేసిండ్రు అనేది ఇవాళ మేమనుడు కాదు, ఇవాళ ప్రజలలో ఏ ఊరికి పోయినా ప్రజలు అంటా ఉన్నారు. మీరు రివ్యూ చేసుకుని సకాలం లోపల కాలువలకు నీళ్లు ఇచ్చినట్టయితే రైతులు బతరు, లేకపోతే రైతులు ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వారం రోజులలో ఈ కాలువ ద్వారా నీళ్లు ఇచ్చి రిజర్వాయర్ నింపి రైతులను ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం.